తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే తక్కుపాటి ప్రసాద్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వర్గీయులపై అణచివేత జరుగుతోందని ఆరోపించిన ఆయన నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలన్నింటిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేయబోనని, డీలిమిటేషన్ జరిగితే మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సమాజంలో రాజకీయ నాయకులకి కొంత పరిధి ఉంటుంది, అదేవిధంగా కొంత స్వేచ్ఛ ఉంటుంది. పౌరులకు కూడా వాక్ స్వాతంత్రం కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగం కల్పించినటువంటి రీతిలో కొన్ని భావ వ్యక్తీకరణ కానీ స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ కూడా వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే సామాజిక చైతన్యం చేయడానికి లేదా ఇతరత్ర ఏదైనా వెలికి తీయడానికి, లేదు ఒక స్ఫూర్తిదాయకంగానో లేదా రాజకీయ పరంగానో వాళ్ళ ఆలోచన విధానాల్ని వాళ్ళు వెల్లడించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా విభేదించడానికి వీల్లేదు. అది పూర్తిగా విశ్వసించే వాళ్ళు కూడా నేను కూడా ఒకరిని. బట్ ఇటీవల ఒక ఛానల్లో ఒక అంశం వచ్చింది. అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంత వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానమో లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం వల్ల వివిధ కోణాల్లో వాళ్ళు ఆలోచించుండొచ్చు. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ముఖ్యంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు అనేటువంటిది ఒక వర్డ్ వచ్చింది. అది మరి నా అభిప్రాయమా లేకపోతే ఇతరత్ర ఆలోచన అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, లేదా భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా కూడా ఆ పార్టీ అధినేతలకి ఒకరో ఇద్దరో ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి ఆలోచనతోనూ, అదేవిధంగా ఎవరినో నమ్మి పార్టీలు కూడా వాళ్ళు ఆ కార్యకలాపాలని కానీ లేదా పార్టీల వ్యవహార శైలి కానీ ఉండదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నాబోటోళ్ళు ఉన్నా లేకున్నా అది పెద్దగా ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితి ఉండదు. కారణం కాకపోతే కార్యకర్తలు, నాయకులు అందరూ ఉంటే, సమిష్టిగా ఉంటే ఏ పార్టీకైనా మంచిదే. బట్ అట్ ది సేమ్ టైం నా మీదనో మరొకరి మీదనో ఆధారపడి తెలుగుదేశం పార్టీ లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. దాంట్లో ఏమాత్రం వేరే ఆలోచన లేదు. తర్వాత కొన్ని అంశాలు వచ్చాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించారని. ఎందుకంటే దీంట్లో ఉదయం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే. దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకు అనంటే, మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి, లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయన సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించాడు. అందులో భాగంగా కర్నూలు, నంద్యాల 4 సంవత్సరాలు నేను పనిచేశాను పార్టీ కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా పోయి ఈ నెలంతా పనిచేసి అనంతపురం కూడా గెలవాలి. అదేవిధంగా మడక్సరలో ఈరన్నని విత్డ్రా చేయించాలా, గుంటకల్లో జితేంద్ర గౌడ్ని కూడా అక్కడ సయోధ్య చేయమని, అదేవిధంగా పొద్దుటూరుకి వెళ్ళి లింగారెడ్డి, నాకు ఆ బాధ్యతలు పూర్తిగా నేను స్వీకరించి పనిచేయలేని పరిస్థితుల్లో మరి సామాజిక సమతుల్యంలో కిలార్ రాజేష్ గారిని తెచ్చి వేసినట్ల కనపడింది. నాకు దానివల్ల ఎలాంటి బాధ లేదు, ఎలాంటి వేరే ఆలోచన కూడా లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పూర్తిగా సమర్థవంతంగా దాన్ని నిర్వహించేటువంటి పరిస్థితులు లేని సందర్భం ఉంది కాబట్టి. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల్ని మా ఇంట పెట్టుకున్నాం. 90% మంది కార్యకర్తలు మరి బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 10% మరి అధికార పార్టీలో ఈరోజు కొనసాగుతూ, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదైనా మాకు స్టోర్ డీలర్షిప్ లేదో లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్పి చెప్తే ఆ సభలో అంతరాయం కలగకూడదు, అదేవిధంగా సాఫీగా జరగాలనేటువంటి అభిప్రాయంతోనూ ఆ రోజు సమన్వయకర్త
ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆ రోజు సత్య మన దామచర్ల సత్య ఫోన్ చేసి, అన్నా మీరంతా కోఆపరేట్ చేయాలా ఇది దీనివల్ల అంటే, అందుకని నేను ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాను. ఎందుకంటే నేను నాకు ఇంకోటి కూడా పార్టీలో బాధ్యత లేదు. నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మరి కొత్త వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు అందులో అక్కడ పాత కొత్త అనేటువంటి ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు నేను అక్కడ పోయి కూర్చోవడం, తర్వాత నేను ఏదో అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది సబబు కాదు. గౌరవం ఉంటే పోదాం, గౌరవం లేని చోట ఎక్కడికి పోకూడదు అనేటువంటి భావంతో పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకున్నా. అందుకని అక్కడ పోలేకపోయాను. అట్లనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు పార్టీలో ఉన్నాడు. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఆ రోజు పరిస్థితి వల్ల పార్టీలో ఉన్నటువంటి రాజకీయంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను నిర్బంధంగా చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం నా లక్ష్యం. ఒకవేళ అది రాజకీయ విభేదాలుగా పరిగణించాల్సిందే తప్ప వర్గశత్రులుగా భావించడం లేదా వర్ణించడం అనేది సరైనది కాదు. వాళ్ళు కూడా చాలా చెప్పారు విభేదాలు ఉన్నాయి, విభేదాలు వాస్తవమే, దాంట్లో నేను ఏకీభవిస్తున్నా, కాదంటలేదు. ఈ కోణంలోనే వివిధ రకాలుగా మీకు వివరణ ఇవ్వాలని, తర్వాత ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇళ్లలో కొంతమంది దాక్కున్న రోజుల్లో కూడా బయటకు వచ్చి అన్యాయం అని చెప్పాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే క్రిస్టల్ గార్డెన్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి గారిని పిలిచా, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచాను. ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ, బివి రాఘవులు గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ, ఫైనాన్స్ మినిస్టర్ ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు నేను రాలేనని చెప్పి జానారెడ్డి గారిని పంపిస్తే సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్ చేశాం. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉదయం మరుసటి రోజు నన్ను పిలిపించాడు ముఖ్యమంత్రిగా. ఏంటిది రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షన్ మాట్లాడుతున్నావు కరెక్టా అని అడిగితే నేను ఆయనకు ఒకటే చెప్పా, రాయలసీమలో ఫ్యాక్షన్, నేను రాయలసీమ వాడినన్నా కానీ